హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మరీ భగవంతుని ప్రార్థిస్తున్నాను. కొత్త క్రియేటివిటీ చూసారా? ఇది తయారు చేశాం కదా, ఈ మధ్యని తయారు చేశానండి. సిమెంట్లోని ఆ పైప్స్ అన్నీ పెట్టి, ఆ కుండలను పెట్టి డెకరేట్ చేసి కార్నర్లో పెట్టాము. ఇది ఎలా తయారు చేయడం కూడా మీకు డీటెయిల్డ్గా అంత వివరంగా ఉంటుంది, చూడండి. ఇది ఏదో సరదాగా ఇంట్లో డెకరేషన్ అంటే నాకు ఇష్టం కదా, దానికోసం అని వేస్ట్ పైపు తోటి సిమెంట్ దిమ్మ పోసి దాని మీద మట్టి కుండలు, మా అమ్మాయి వచ్చింది. మా అమ్మాయి ఒక 1 వీక్ మా దగ్గర ఉండడానికి వస్తే ఆ టైంలో తను పైన 3 కుండలకి తనేమో పెయింట్ చేసింది. కిందని గొట్టాలకి వాటికి కలర్స్ నేనేసాను. ఇద్దరం కలిపి తయారు చేసి ఇలా ఫిక్స్ చేసి ఈ కార్నర్లోని మేడపైన కార్నర్లోని పెట్టామన్నమాట. అట్రాక్షన్గా ఉంటుంది కదా చూడడానికి అనిసింది. ఇది బాగుందా? ఎలా ఉంది ఏంటి కామెంట్ పెట్టండి. ఇంకోండి, తయారు చేయడం కూడా మీకు ఫస్ట్ నుండి కూడా ఎలా తయారు చేసామన్నది కూడా చూపిస్తాను. ఈ సిమెంట్ కూడా పాతది ఇంట్లో ఉందండి. ఉంటే మాకు శ్రీను అనే ఒక అబ్బాయి ఉన్నాడు, కొద్దిగా తన హెల్ప్ తీసుకొని ఒక స్టీల్ పళ్ళెంలోని ఏం చేసామంటే ముందు కొద్ది సిమెంట్ వేసి ఈ పైపుల్ని ఇలాగా పొట్టి పొడవుగా ఆర్డర్గా కోసి దాంట్లో పెట్టామన్నమాట. అడుగును కనిపిస్తుంది కదా స్టీల్ పళ్ళెం, దాంట్లో పెట్టి మాల్ కలిపి దాంట్లో పోసాం. అది 24 అవర్స్ ఆరిన తర్వాత ఈ కుండలు తెప్పించుకున్నాం. కుండలకి అడుగును హోల్ పెట్టి ముందు ఫస్ట్ పెయింటింగ్ వేసాం అన్నమాట. మా అమ్మాయి ఒకదానికి, నేను ఒకదానికి, ఇద్దరిని కూర్చొని పెయింట్లు వేస్తున్నాము. పెయింటింగ్ వేసిన తర్వాత దాని మీద మళ్ళీ డిజైన్లు గీసి ఆ డిజైన్లకు కూడా వేసాం. ఈ కుండల మీద డిజైన్లు మా పాప వేసిందండి. పెయింటింగ్ల వరకే నేను హెల్ప్ చేశాను. ఆ డిజైన్ అంతా తనే ఓన్గా డిజైన్ గీసుకోకుండా డైరెక్ట్గా వేస్తుంది, తను వేసిందనమాట. 3 రంగులు 3 కుండలు సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈ డొక్కులకి వీటికి మా శ్రీను పెయింట్ వేసాడు, ఈ గ్రీను రెడ్డును. అది ఇంటికి వేసుకుంటాం కదండి, వాల్ పెయింట్, అదే వేసాము. దాని మీద నేను చాక్ పీస్ తోటి డిజైన్లు గీసుకొని ఇలా చాక్ పీస్ తోటి ఇలా గీసి దాని మీద నేను ఫ్యాబ్రిక్ పెయింట్లే వాడతాను. ఫ్యాబ్రిక్ పెయింట్ తోటి కలర్స్ వేసుకున్నాను, డిజైన్లు. ముందు ఫ్రీ హ్యాండ్ కాదండి, మా అమ్మాయి ఫ్రీ హ్యాండ్ వేసింది డిజైన్లు, కానీ నేను మాత్రం ముందు చాక్ పీస్ తోటి ఆ డొక్కు మీద డిజైన్ గీసుకొని దాని మీద మళ్ళీ పెయింట్ వేసుకుంటున్నాను. ఇది ఈశాన్య మూల కార్నర్లో పెట్టాం. చూడడానికి ఏదో సరదాగా కొత్త వెరైటీ. మనం అన్నీ కొనుక్కొని తెచ్చుకోవడం అంటే కష్టం కదా, మనం తయారు చేసుకున్న దాంట్లో చాలా తృప్తి ఉంటుంది. ఇది నేను వేరే దగ్గర చూసి ఐడియా వచ్చి చేస్తున్నాను అనమాట. నా ఓన్ కాదు పూర్తిగాను, వేరే దేంట్లో కూడా నేను చూశాను. దానికి కొంచెం చేర్పులు మార్పులతోటి నేను తయారు చేస్తున్నాను. ఇలా పెయింటింగ్ అయిపోయిన తర్వాత కుండలకు మా పాప చేస్తుంది. ఈ పెయింట్లు 1 ఇయర్ వరకు బాగానే ఉంటాయండి. 1 ఇయర్ తర్వాత కొంచెం లైట్ అవుతుంది, ఎందుకంటే వర్షంలో గట్ట ఉండిపోతాయి కదా. అప్పుడు మళ్ళీ దీని మీదే రీపెయింటింగ్ చేసేసుకోవచ్చు మనం. ఏం పెద్ద కష్టం కాదు, ఆ 1 గంట పని అంతే. కానీ చాలా అందంగా ఉంటాయి చూడడానికి. దానికోసమని కొంచెం శ్రమ పడితే కొద్ది రోజులు నయనానందం అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తయారు చేసుకునే వాళ్ళు ఉంటారులే అని నేను విడివిడిగా అన్నీ వీడియో చేశాను అనమాట. ఆ సిమెంట్ అచ్చుతో పాటు అలాగ వచ్చేసిందండి. పళ్ళెంలో పెట్టాం కదా, దాన్ని 24 అవర్స్ అలా ఉంచి తర్వాత 24 అవర్స్ వాటర్లోని తడిపాము. తడిపేసరికి ఫుల్గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కుండలకి మా అమ్మాయి డిజైన్ చేస్తుంది అవన్నీ. 3 కుండలకి 3 రకాలు వేసి 3 రకాల పిట్టలు ఎగురుతున్నట్టు, నిలబడినట్టు అలా డిఫరెంట్గా డిజైన్ చేసింది. అవి కలర్ఫుల్గా ఉన్నాయి. తనకేంటంటే ఆఫీస్ వర్క్ ఉంటుంది, అందుకని నా దగ్గర ఉన్నప్పుడు నైట్ టైంలు చేసేది అన్నమాట. డే టైం ఖాళీ ఉండదు, నైట్ కాసేపు ఖాళీ ఉన్నప్పుడు పెయింట్ చేసేది.
లాస్ట్ ఇయర్ మా మనవరాళ్ళు వచ్చేటప్పుడేమో స్టోన్స్ మీద చేశారు. ఈ ఇయర్ మా అమ్మాయి 1 వీక్ వచ్చినప్పుడేమో నాకేమో ఈ కుండలు జ్ఞాపకంగా పెయింట్ చేసింది. ఇవన్నీ కూడా స్వీట్ మెమరీసే కదా. ఎవరి పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళు ఏదైనా మనకి చేసి పెడితే దాన్ని చూసుకున్నప్పుడు అంతాను మా పిల్లలు చేశారన్న ఆనందం, సంతృప్తి ఉంటుంది. అది అందరికీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి అనుకుంటాను, వచ్చేస్తుంటారు అందరూ ఎవరింటికి వాళ్ళు. పిల్లలు మళ్ళీ స్కూళ్ళు బిజీలు అయినా సరే నా వీడియో చూడడం మాత్రం మిస్ అవ్వకండి. అందరూ కూడా నా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డిఫరెంట్ తనకి రెడ్ మీదేమో బెల్స్ లాగేసింది, బ్లాక్ మీదేమో ఎగిరే పిట్టలు, బ్లూ మీదేమో జంట పిట్టలను పెట్టా. ఇప్పుడు ఫైనల్గా ఇలాగ ఒక మ్యాట్ తెచ్చి ఈ కార్నర్లో పెట్టి ఇలాగా డిజైన్ చేశాను. ఎలాగుందో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే మీరందరూ కూడా తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి కామెంట్స్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ.